దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. కీర్తనలు 39వ కీర్తన మొదటి చరణాన్ని మనం చూద్దాం. నేటి దినాన మనం నేర్చుకునే అంశము కీడులు 7 ఆటంకపరచబడినవి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 39వ కీర్తన మొదటి చరణాన్ని మనం చూసినప్పుడు, నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్త చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. ప్రధాన గాయకుడైన ఏదూతునకు దావీదు కీర్తనగా రాయబడి ఉన్నది. తన మనసు యొక్క ఉద్దేశములను దావీదు పరిశీలన చేసెను. మనిషి ఆయుష్ యొక్క క్షణికము సంకుచిత స్థితిని గురించి జ్ఞాపకము చేసెను. నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. భక్తిహీనులు ఎప్పుడైతే ఎదుట ఉన్నప్పుడు తన నోటికి చిక్కము పెట్టుకొని ఉన్నాను అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి వ్యర్థ పలుకులు పలకకూడదనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. పాప శోధనలకు వ్యతిరేకంగా, అంతేకాకుండా నాలుకను అదుపులో ఉంచుకోవడం కొరకు దావీదు గారు తన ప్రయత్నంలో ఉన్నారు. ఇది చాలా మంచిదై ఉన్నది. కాబట్టి అలా వ్యర్థ పలుకులు పలకకుండా నోటికి చిక్కం పెట్టుకోవడం చాలా మంచిది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఇంకో విషయాన్ని కూడా మనం చూసినప్పుడు, మేడగది మీదకి ఎక్కి దావీదు గారు బత్షెబా గారు స్నానం చేస్తూ ఉంటే, ఊరియా భార్య అయిన బత్షెబా గారు స్నానం చేస్తూ ఉంటే ఆమెను మరి దావీదు గారు చూసి ఆమెను తన దగ్గరికి పిలిపించుకొని తాను శయనించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత తన భర్తకు మరి పిలిపించి తన దగ్గరికి వెళ్ళమని, భార్య దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు, మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు నేను నా భార్య దగ్గరికి పోవడం కరెక్టేనా అని చెప్పి ఎదురు ప్రశ్న వేసిండు దావీదు గారికి. ఆ తర్వాత అర్థమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈయన సరైనటువంటి మనిషి కాబట్టి ఇంకా ఇంతటితో ఇది ముగించాలని అనుకున్నాడు. మొట్టమొదట ఆయన పాపం చేసి ఉంటున్నాడు. రెండోదిగా ఆయన నరహత్య కూడా చేసి ఉన్నాడు. ఈయనను యుద్ధానికి ముందుగా ఉరియాను ఉంచి ఉన్నాడనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి 2 మాటలు అయి ఉంటున్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి పదవి ధనాపేక్ష గురించి రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలేరవు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనక కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడునూ 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని స్త్రీకిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును
గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రం గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానినైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రమును ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులను వీటినన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈ లోకంలో ధనము గురించి మీరు ధనాపేక్ష కలిగి దేవునికి దూరంగా ఉండొద్దని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అంత మాత్రాన కష్టం చేసుకోవద్దని చెప్పి దేవుని వాక్యం చెప్పడం లేదు. సామెతలు 14:23లో ఏ కష్టం చేసినా లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం అని చెప్పబడుతూ ఉంటున్నది. అంతేకాకుండా సోమరి సీమల యొద్దకు వెళ్ళమని చెప్పాడు. మరి సోమరిగా ఉండవద్దని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు. మరి ధనమును ధనాపేక్ష ఉండవద్దు అని అంటే దేవుడిచ్చింది నీ దగ్గర ఉంచుకోగానే మరి వాళ్ళకున్నది నాకే కావాలి, వీళ్ళకున్నది నాకే కావాలి, అక్కడున్నది ఇక్కడున్నది అంతా నాకే కావాలనేటటువంటి కోరికలు అది ధనాపేక్షకు కారణం అవుతుంది. కాబట్టి ఆ వాటిని నువ్వు తీసివేసుకోమని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంది. అలాగునే మార్కు సువార్త 10:44లో పదవి వ్యామోహం కూడా ఉండవద్దని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నది. మార్కు సువార్త 10:44. ఎందుకంటే పదవి కావాలనుకున్నవాడు పరిచారకునిగా, పనివాడిగా, దాసునిగా ఉండమని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది. 10:44. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. 45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెననెను. ఇక్కడ 35 నుంచి చూస్తే, జబదాయి కుమారులైన యాకోబును యోహాను ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయి గోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిసం పొందుట అయినను మీ చేత అగునా అని వారినడగగా, వారు మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు గాని నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకునని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాన్ల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. అందరికీ దాసుడై ఉండవలెను అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నది. మరి ప్రాముఖ్యుడిగా ఉండాలనుకుంటే
పదవి వ్యామోహము ఉండకూడదు. పని చేయమని చెప్పి గుర్తు చేస్తుంది, తగ్గించుకోమని గుర్తు చేస్తూ ఉన్నది. అంతేకాకుండా మానవునికి చెడు ఆలోచనలు కూడా ఉండకూడదు ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. మేము వితర్కములను దేవుని గురించి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, పౌలు తన ఆత్మ సంబంధమైన బాధ్యతను అధికారమును ఎవరు మీద మోపడము ఎప్పటికీ ఇష్టపడలేదు. తాను మొదటి నుంచి చూస్తే మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మను గురించి కొందరు కొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠినము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టి ఉంటూ ఉన్నారంటే, చెడు ఆలోచనలు దరిదాపుకు కూడా రానియకూడదని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు ప్రియులారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3:5 కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాము తురాతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. 5వ వచనంలో చూస్తే ధనాపేక్షను చంపివేయుడి. అంతేకాకుండా పాడు చేయు ఇచ్చల గురించి, పాడు చేయు ఆలోచనల గురించి రాయబడి ఉన్నది ఒకటి. జారత్వమును గురించి, అపవిత్రతను గురించి, కాము తురాతను గురించి, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. మనలో ఉన్నటువంటి దేవునికి అవిధేయత కలిగినటువంటి వాటిని తీసివేసుకోమని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది ప్రియులారా. 11వ వచనం వరకు మనం చూస్తే, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుని, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని అన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటే అని, సున్నతి పొందక పోవుట అని భేదము లేదు. పరదేశి అని, సిధీయుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాబట్టి క్రీస్తును ధరించినటువంటి మనమందరం కూడా ఈ లోక మాలిన్యాన్ని, ఈ లోకంలో చెడు అనేటటువంటిది, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వాటిని మనలో నుండి తీసివేసుకోవాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది.
కీడులు 7 ఆటంకపరచబడినవి, వాటిని మన నుండి మనం తీసివేసుకోవాలి ప్రియులారా. అలాగునే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే చాలా చక్కటి మాట మనకు రాయబడి ఉన్నది. 2వ అధ్యాయము 15వ వచనమును చూస్తే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నాయి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. మొట్టమొదట చూడరాని వాటిని దావీదు గారు చూడడం వల్ల పాపంలో పడిపోవడము. అలాగునే కీర్తనలు 39:1 చూసినప్పుడు, వ్యర్థమైనటువంటి పలుకులు నా నోటికి రాకుండా చిక్కం పెట్టుకోమని చెప్పి, చిక్కం పెట్టుకొందును అని చెప్పి దావీదు గారు గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగునే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 34 నుంచి చూస్తే, మీరు చింత చేయకండి, అంతేకాకుండా ధనాపేక్షను మీరు సంపాదించుకోకండి, దాన్ని వదిలిపెట్టండి, సమస్త మూలానికి కారణమై ఉంటూ ఉన్నది అది, కాబట్టి దాని నుంచి మీరు దగ్గరికి వెళ్ళకండి అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగనే మార్కు సువార్త 10వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చూసినప్పుడు, పదవి ఆమోహము ఉన్నటువంటి వారు తగ్గించుకొని పరిచారకునిగా, పనివానిగా, దాసునిగా ఉండమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే, చెడు ఆలోచనలు మనము చేయకూడదు, మనలోనికి రాకూడదు, క్రీస్తును ఘనపరచాలి అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చూస్తే, మరి ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని చెప్పి గుర్తు చేయబడుతుంది. అంతేకాకుండా 17వ వచనం చూస్తే, లోకమును దాని ఆశయు గతించిపోచున్నాయి కానీ దేవుని చిత్తాన్ని జరిగించిన వారు నిరంతరము నిలుచుదురు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. మనము చేయరాని కీడులు 7 ఆటంకపరచబడినవి, అవి మనం చేయకుండగా మన జీవితంలో జాగ్రత్త పడదాం ప్రియులారా. చిన్ని ప్రార్థన. కనికర సంపన్నుడా, దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు మీ మాటల చేత మేము కీడు వల్ల వచ్చే నష్టాలు, ఇబ్బందుల గురించి మేము తెలుసుకొనుచుండగా దీవించి ఆశీర్వదించి మా జీవితంలో కీడు జోలికి వెళ్లకుండగా మమ్మల్ని భద్రపరిచి కాపాడమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.